ప్యాకేజ్ లో తేడా రావడంతో టోన్ మారిందా? కమలంతో కలిసే వెళ్లే ఆలోచనలో జనసేనాని. చంద్రబాబుతో వెళ్లడం ఇష్టం లేక బీజేపీ నడిపిస్తోందా? టీడీపీకి బై బై చెప్పే యోచనలో పవన్ కళ్యాణ్. ప్యాకేజ్ లో ఏమైనా తేడా వచ్చిందా, లేదంటే పవన్ కళ్యాణ్ వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఈ రోజు పవన్ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్న పవన్ ఒక్కసారిగా రిపబ్లిక్ డే రోజున బాంబు పేల్చారు. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించలేదని, నేను చాలా సహనంతో ఉన్నా, పెద్ద మనసుతో నడుస్తున్నా, అయినా సరే కొన్ని సందర్భాల్లో నాపై కూడా ఒత్తిడి ఉంటుందని ఫస్ట్ జలకిచ్చారు టీడీపీకి. అయితే కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్ కు మింగుడు పట్టం లేదు. టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని, జనసేన వల్లే టీడీపీ లాభమని మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లవుతుందని ముందు నుంచి జనసేన క్యాడర్ చెప్తూ వస్తోంది. అయితే క్యాడర్ గొంతు నొక్కి జనసేనాని ముందుకు పోతున్నాడు. ఒక దశలో టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు. దీంతో జనసేన క్యాడర్ లో ఒకంత అసహనం వచ్చింది. తెలుగుదేశం జెండా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి మేమున్నామా అని కొంతమంది తిరగబడ్డారు. అంతేకాదు సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొంత జనసేనకు దూరమయ్యారు. ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్లిపోయారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు. దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది. దీనికి తోడు లోకేష్ సీఎం పదవిపై చేసిన కామెంట్ దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే ఇప్పటికైనా తమ నాయకుడు కళ్ళు తెరిచాడని, అవసరమైతే జనసేన కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతుమీ తేల్చుకోవచ్చని డిసైడ్ అయిపోయారు. బీజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు క్యాడర్ పవన్ కళ్యాణ్ కు తెలిపింది. దీనిలో భాగంగానే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొంతమంది పాస్టర్లతో సమావేశమైనప్పుడు బీజేపీతో వెళితే మా పరిస్థితి ఏంటి అనే విషయం కూడా చర్చకు వచ్చింది. దీనిపై బీజేపీతో కలిసి ట్రావెల్ చేసిన మీకు ఏ లోటు రానివ్వనని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో అవసరమైతే టీడీపీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. జనసేన ఇచ్చిన తొలి అల్టిమేటంపై టీడీపీ స్పందించిన తీరును బట్టి జనసేన అడుగులు వేసే అవకాశం లేకపోలేదు.